praise for this wonderful service. చక్కటి ఆరాధన సమయాన్ని బట్టి మన ప్రభువు యేసుక్రీస్తు నామమునకు స్తుతి మహిమలు నేను చెల్లిస్తున్నాను. Today the topic I'm going to talk about. ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. It is a very basic truth. ఇది మనందరికీ తెలిసినటువంటి సర్వసాధారణమైన గొప్ప సత్యం. Every believer should have this revelation. ప్రతి ఒక్క విశ్వాసికి అర్థమైనటువంటి సంగతి, బయలుపరచబడిన సంగతి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. Without having this revelation, we cannot be as a believer. ఈ యొక్క దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న కనీస విషయంలో మనకు అవగాహన లేకపోతే అసలు మన విశ్వాసులమే కాదు. Everybody raise your hand and say, God loves me. ప్రతి ఒక్కరు చేతులు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. Don't worry. Don't be worried. ఏమాత్రం కూడా మీరు చింతించకండి. I'm going to give a very short message. మీరేమి కంగారు పడవకండి. నేను ఈ రోజున క్లుప్తంగానే వాక్యం చెప్తాను. Don't think that this person came always he makes me to sleep. ఐజాక్ వచ్చి ప్రతిసారి చాలా పెద్ద ప్రసంగం చెప్పి మాకు నిద్ర వచ్చేలాగా చేస్తున్నాడు అని అనుకోకండి మీరు. I'm so sorry if I do that. ఒకవేళ నా ప్రసంగాల వల్ల మీకు ఏమైనా నిద్ర వచ్చినట్లయితే కనుక నేను చాలా చింతిస్తున్నాను. And also don't do that. If you want me to finish it, just acting like sleeping. Don't do that. కాబట్టి నేను ముగించాలని చెప్పని మీరు ఆశపడుతున్నప్పుడు నిద్ర వచ్చినట్టుగా యాక్షన్ చేయబాకండి. నేను నిద్రపోతున్నట్టు ముగిస్తున్నాను అనుకోకండి. I'll be very short today. ఈ రోజున నేను చాలా క్లుప్తంగా నేను ప్రసంగం ముగిస్తాను. లాస్ట్ 2 చైర్స్ తీసి అక్కడ రావడానికి ఇబ్బందిగా ఉంది. Take everyone John 3:16. మీరందరూ కూడా యోహాను సువార్త 3:16 ఒకసారి చూద్దాం. దాని నుంచి కూర్చోండి. యోహాను సువార్త 3:16. Everyone please. ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్త 3:16 అందరూ కూడా ఒకసారి అందరికీ యోహాను సువార్త 3:16. Everybody should take and everybody should read so loudly. ప్రతి ఒక్కరు యోహాను సువార్త 3:16 అందరూ తీయండి. అలాగే దగ్గరగా చదవాలి కూడా అన్నమాట. యోహాను సువార్త 3:16 అందరూ తీయాలి, దగ్గరగా చదవాలన్నమాట మీరందరూ కూడా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Amen. Praise be to God. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. You know, this is the I think everybody take it. Please, you should read it now. This is the world most famous verse. ఇప్పుడు మీరు చదివినటువంటి వాక్యము ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యము. For the evangelists, mostly they will take the scripture and preach. సువార్తికులు కూడా ఈ మాట తీసే దేవుని సువార్తను అందచేయగలుగుతారు. Which means it's not mean just for the beginning believers. No. This is the very deep scripture, basic scripture. ఇదేదో కొత్తగా ప్రభువుని నమ్ముకునే విశ్వాసులు గుర్తుంచుకోవాల్సిన విషయం అనుకోకండి, కానీ ఇది మన విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఆధారమైనటువంటి వాక్యము ఈ యోహాను సువార్త 3:16 అనేది. So if you take, please read loudly. కాబట్టి మరొకసారి అది నా కోసం దయచేసి గట్టిగా చదువుతారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. It says God so loved the world. దీని పట్ల దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. So world means it does not mean this earth. Here is saying. ఇక్కడ లోకము అంటే మనం ఉన్నటువంటి భూమి మాత్రమే కాదు. World means people. లోకము అంటే భూగోళం కాదు. లోకము అంటే లోకంలో ఉన్న ప్రజల సమూహము. For example, in the cricket we say India won. ఉదాహరణకి మనం ఏం చేస్తామంటే క్రికెట్ లో ఇండియా గెలిచింది అంటాం. What it mean? India means this building, this earth won, or people from India, the players won. ఇండియా గెలిచిందంటే ఇండియా భూభాగము, ఇండియాలో ఉన్న బిల్డింగులు గెలిచినట్టే, ఇండియా ప్రజలు గెలిచినట్లా? World means, earth means people. కాబట్టి లోకము అనగా ప్రజలు అని అర్థం. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Glory to God.
దేవునికి మహిమ కలుగును గాక. So God, it says, the scripture it says, God so loved the world. కాబట్టి ఈ యొక్క లేఖన భాగం ఏం చెప్తుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Repeat with me, God loves me so much. దీని అర్థం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒకసారి అనండి మళ్ళీ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. God loves me so much. దేవుడు నన్నెంతో ప్రేమించెను. Praise be to God. హల్లెలూయా. Now just I want to turn with me. See, we should have this basic revelation when we come to God. కాబట్టి ఈ యొక్క కనీస విషయంలో మనకు ఒక అవగాహన అనేది మనం కలిగి ఉండాలి. Bible says love is come from God. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ అనేది దేవుని నుంచే ఆవిర్భవిస్తుంది. So we are not origin of love. God is the origin of love. ప్రేమకు మూల బిందువు మనం కాదు కానీ ప్రేమ అనేది దేవునిలో నుండి ఉద్భవిస్తుంది. Bible says in 1 John 4:8 God is love. యోహాను పత్రిక 4:8 ఏం చెప్తుందంటే దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తుంది. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. You know, it says, it does not say God as love, but God is love. అంటే దేవుడు ప్రేమ లాంటి వాడని చెప్పబట్టట్లేదు కానీ దేవుడే ప్రేమ స్వరూపి అని రాయబడింది. For example, there is a glass and water. ఉదాహరణకి ఒక గ్లాసులో నీరు తీసుకున్నాం అనుకోండి. Glass as water is different. Glass is water is different. కాబట్టి ఇక్కడ గమనించండి, గ్లాసులో ఉన్న నీరు అనేది వేరు, గ్లాసే నీరు అయి ఉన్నది అన్నది వేరు. Praise be to God. హల్లెలూయా. If glass as water means if you take the water, glass remains. ఇప్పుడు గ్లాసులో నీళ్లు అంటాం వేరు, గ్లాసే నీళ్లు అంటాం వేరు. గ్లాసులో నీళ్లు అన్నాం అనుకోండి, గ్లాసులో నీళ్లు తీసేస్తే అక్కడే ఉంటుంది, ఇంకా గ్లాసే ఉంటుంది. గ్లాసు నీళ్లు ఒకటైతే గ్లాసుని నీరుని మనం వేరు చేయలేం. Yeah, so glass is water means if you take the water, there is no glass. కాబట్టి గ్లాసు నీరు వేరైతే గనక, గ్లాసు నీరు ఒకటైతే గనక ఆ రెండింటిని మనం వేరు చేయలేం. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Bible says God is love. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటే దేవుడు ప్రేమ స్వరూపి. Which means if you take love, there is no God. కాబట్టి అంటే గ్లాసు నీరు ఒకటైతే గ్లాసుని నీరుని ఎలా వేరు చేయలేమో దేవుడు అంటేనే ప్రేమ. కాబట్టి దేవుణ్ణి ప్రేమను మనము వేరు చేసి చూడలేం. So the basic truth for the believer is we must have a strong belief in that God exists, is full of love, He loves me so much. That is the basic truth. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాథమిక సత్యం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు అంటేనే ప్రేమ. ఆ ప్రేమ అయ్యున్న దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అన్న కనీస అవగాహన మీరు కలిగి ఉండాలి. Please turn with me Psalms chapter 8 verse 3 and 4. ఒకసారి కీర్తన గ్రంథము 8వ కీర్తన 3-4 వచనాలు చూస్తారా? 8వ కీర్తన 3-4 వచనాలు. Who have taken, please read loudly. Don't worry. 8వ కీర్తన 3-4 వచనాలు ఎవరు డిగ్రీగా చదవండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసినందుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించినకు వాడే పాటివాడు. Praise be to God. Everybody take and please look at the scripture. ఒకసారి అందరూ కూడా వాక్యం తీసి వాక్యం వైపు చూడాలా. It says, when I consider your heavens, the work of your fingers. ఇక్కడ ఏమంటాడంటే కీర్తనకారుడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసి చంద్రనక్షత్రం నేను చూడగా. Praise be to God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So the psalmist is saying, praying to God, saying to God. ఈ యొక్క కీర్తనకారుడు ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఏం మాట్లాడుతున్నాడంటే is expressing his heart toward God. Fortunately, this is the truth. కాబట్టి ఆయన దేవుణ్ణి స్తుతియాడుతూ దేవుడు ఎంత గొప్పవాడో దేవుని పట్ల తనకున్నటువంటి ఆలోచన ఏమిటో వివరిస్తున్నాడు. Sometimes we also express it's sometimes even lies. It need not to be very truth.
Sometimes we express our feelings like that. కొన్నిసార్లు మనము అంటే వాస్తవాలే కాకపోయినా కొన్ని అబద్ధాలు కూడా మనము వ్యక్తీకరిస్తాం ఎదుటి వారి పట్ల. But look at this biblical people, when they express, it become truth. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వ్యక్తీకరించినటువంటి సంగతులు మనం చూస్తే వాళ్ళు నిజంగా సత్యాలే, దేవుడి పట్ల సత్యాలే, వారి అనుభవాలే వారు ప్రకటిస్తున్నారు. Because they pray to God full of the Holy Spirit, so when they express themselves, it is the truth. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటేనండి, వాళ్ళ అనుభవాల నుంచి దేవుని గురించి సత్యాన్ని వారు వెల్లడిపరుస్తున్నారు. So please don't waste the time just expressing as though God does not know, and oh, I have this problem, that problem. Don't express these kind of things in the prayer. Don't waste the time in the prayer. కాబట్టి మీరు దేవుడు గొప్పతనాన్ని గురించి మీరు ఆలోచించండి, కానీ నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, దేవుడికి తెలియట్లేదా అన్నటువంటి బాధను మీరు వ్యక్తీకరించకండి. If you want to express something, take the word of God and express it. Turn back to God. That is the best prayer. కాబట్టి మీరు చేసేటువంటి ప్రార్థనలో గొప్ప ప్రార్థన ఏంటంటే, దేవుడు గురించిన గొప్ప సంగతులు మీకేం తెలుసో అవి మీ నోటితో పలకండి, మీ కష్టాల గురించి కాదు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Because Almighty God bound himself in this word. Only if you speak the word of God to God, he can hear it. కాబట్టి if you want to talk with God, talk with the word of God. Only that it will be valuable, he can hear it. Otherwise other things he cannot hear. ఈ సోది ఆ సోది మాట్లాడటం కాకుండా ప్రార్థనలో దేవుని వాక్యములో నుండి దేవుడి గురించి మీకు ఏమి తెలుసో, ఏం గొప్పతనం దేవుడి గురించి మీరు అర్థం చేసుకున్నారో వాక్యముల నుంచి, ఆ వాక్యములో ఉన్న భాగాలు దేవుడి గురించి తెలిసిన గొప్ప సంగతులు మీరు ప్రార్థనలో కనుక ఉపయోగిస్తే ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైంది, దేవుడు ఆ ప్రార్థన వింటాడు అన్నమాట. So Jesus says, don't waste your time telling to God, oh, I have this money issue, that money issue, I need that. As though God does not know. God is an omniscient God. He knows everything. Why you are telling to God? యేసు ప్రభు అందుకే అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థముగా నాకు ఆ సమస్య ఉంది, ఈ డబ్బుల సమస్య ఉంది, ఆ సమస్య ఉందని చెప్పి వ్యర్థముగా ఉపయోగించే వాకండి. మీ సమస్యలన్నీ దేవుడికి తెలియనట్లు. ఎందుకంటే సర్వజ్ఞాని అయిన దేవుడు మీ కష్టాల గురించి, శ్రమల గురించి మీరు అడగక ముందే సమస్తము ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. So whenever you pray, you take the word of God and pray to God. Very quick results you will see in your life. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు తెలిసిన వాగ్దానంతో కూడిన దేవుని వాక్యాన్ని ఉచ్చరించండి. ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు ఆలకించి తక్షణమే దేవుడు మీరు ఇచ్చే సమాధానం, మీ దేవుడి నుంచి మీరు సమాధానం చూడగలుగుతారు. So let's come for the scripture. ఒకసారి వాక్యంలోకి వద్దాం మళ్ళీ మనం. Psalm is saying, when I consider your heavens, the work of your fingers, moon, stars, which you have set in place, it says, what is a man that you are mindful of him, and the son of man that you care for him? మళ్ళా చదువుతున్నాను, 8వ కీర్తన 3-4 వచనాలు. నీ చేతి పైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రలక్షణను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వడేపాటి వాడు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Let's thank God for this awesome word, diamond word. This one. ఈ ఒక వజ్రం లాంటి ఈ మాట కొరకే దేవుని స్తుతించాలి. అంత గొప్ప దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము, కానీ మన దేవుడు మన జ్ఞాపకం చేసుకుని ప్రేమిస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. Every day we must thank God for his wonderful words. కాబట్టి ప్రతిరోజు ఎంత గొప్ప వాక్యములు, వాగ్దానాలు దేవుడు ఇచ్చినందుకు వాటి విషయమై మనం నిత్యము దేవుని స్తుతించాలి. Without God's word we cannot approach God, we cannot reach out to God. దేవుని వాక్యము తెలియకుండా దేవుని సన్నిధికి చేరలేము. దేవుడు మన ప్రార్థన ఆలకించడు. Psalm is saying, Lord, I see your wonderful creations, sun, moon, stars. When I see that, for information, our universe, stars are so huge actually, beyond our imagination. కాబట్టి మీ యొక్క సమాచారం కోసం నేను చెప్తున్నాను, దేవుడు కలగ చేసిన ఈ అంతరిక్షాన్ని, ఈ సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ గ్రహాలను ఆలోచించడానికి మన ఊహ సరిపోదు, మన ఆలోచన సరిపోదు. In our Milky Way galaxy, there are millions of stars, uncountable.
in our galaxy. మన యొక్క విశ్వములో మనకు లెక్కకు మించిన అనంత కోటి నక్షత్రాల సమూహము ఉన్నది. అది దేవుడు సృష్టించినాడు. Our observable universe, 20,000 crores galaxies are there, like our Milky Way galaxy. కాబట్టి 20,000 కోట్ల నక్షత్రాలను దేవుడు మన పరిశీలనలో మానవ శాస్త్రానికి అందినంత వరకు 20,000 కోట్ల నక్షత్రాల సమూహాన్ని దేవుడు సృష్టించాడు. So Psalm is saying, when I see this awesome, wonderful, the work of your fingers, the stars, sun and moon, who is this little human being, little one, that you are always thinking about them? దేవా, నువ్వు అంత అనంత జ్ఞానివి, నీ చేతితో అనంతమైన ఆకాశ నక్షత్రాలను కలగ చేస్తే, నీ విశ్వాన్ని గనుక నేను అవగతం చేసుకుంటే, ఈ విశ్వంలో ఈ నక్షత్ర కోటి సమూహంలో ఆఫ్టర్ ఆల్ మానవుడనైన నేను ఎంత ప్రభా, అయినా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటాము అని దేవుని స్తుతిస్తున్నాడు అనమాట. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Hallelujah. It's in this word says, God is not, He created everything. He is not always thinking about stars, sun and moon. We human beings filled His mind. He is always thinking about this little human being. గొప్ప విషయం చెప్పంటారా? ఆ గొప్ప దేవుడి అనంత కోటి నక్షత్ర సమూహాలను, అద్భుతమైన విశ్వాన్ని, సృష్టిని, అంతరిక్షాలను సృష్టించిన దేవుడు వాటి మీద మనసు పెట్టట్లేదు. కానీ అల్ప జీవులమైన మనమే ఎప్పుడు ఆయన మనసు నిండా నిండి ఉంటాం అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనమే ముఖ్యం ఆయనకి. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. From heaven, if God just put His hand and catch it, totally 800 crores people are there in this earth. మీరు మనం చూస్తే కనుక ఈ యొక్క విశ్వముల కింద మన భూమిలో చూస్తే 800 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం ఉన్నారు భూమి మీద. If He catches just one handful of flesh, that is the human being. మీరు చూస్తే కనుక 8 కోట్ల మంది ఆయన చేతిలో చిన్న మాంసం ముద్దలు అనుకోడు అనమాట. Praise be to God. దేవుని స్తుతులు కలుగును గాక. You know, when we compare with this universe, human beings are so tiny, not even the dot. మీకు చూస్తే కనుక ఈ యొక్క విశ్వములో దేవుడు సృష్టించిన అనంతమైనటువంటి విషయంలో మానవుడు అనేటువంటి వాడు చిన్న పరమాణువు లాంటి వాడు, చిన్న సూక్ష్మ జీవి అన్నమాట. But look at people, how they proud of their lives. Oh, I studied this, I'm working here, my salary is this. People are always filled with this kind of stuff, rubbish and trashes. They are filled with that. అసలు దేవుడు ముందు నువ్వు ఎంత, ఈ మాత్రం దానికి మనోకు మిడిసిపడుతుంటాం. నా జీతం ఎంత, నా చదువు ఎంత, నేను సంపాదించింది అంత లోకి ఎగిరెగిరి పడుతుంటాం అనమాట. ఇవన్నీ దేవుడి ముందు చెత్త లాంటివి అనమాట. మన అతిశయము, మన అహంకారం, మన గర్వం అంతా కూడా. But humans supposed to be full of the revelation of how much God loves me, this tiny being. నువ్వు అతిశయించాల్సిన వీటిని బట్టి కాదు, కానీ దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు, దేవుడి గురించి నీకు ఎంత వాక్యం అవగాహన అవుతుంది, దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు, దేవుడి గురించి ఎంత ఆలోచన ఉంది, వాటి విషయంలో నీవు ఆలోచన చేయాలి. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. Take another scripture, John 15. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయంలో కొద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం verse 12. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము 12వ వచనం చూద్దాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు నొకరినొకడు ప్రేమించడంటే నా ఆజ్ఞ. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Please trust in God's word. దయచేసి దేవుని మాట మీద మీరు విశ్వాసం ఉంచండి. Wherever you go, God will not change His words. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మాటలు మారిపోవు, ఆయన మాట తప్పే దేవుడు కాడు. Before, you know, I was saying, I don't believe God's word. I'll be thinking, okay, if I go to heaven, suddenly God speaks differently, put me in a hell, what will happen? I'll be afraid of this kind of stuff. నేను ఒకసారి అనుకుంటుండేవాడు అనమాట అండి, పరలోకంకి వెళ్తే కనుక ఒక రకంగా, మరొక చోట మరొక రకంగా ఆయన మాటలు ఉండవన్నమాట అండి. ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఆయన మాటలు ఎప్పుడు మార్పు లేనటువంటి మాటలు. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. So it says, my command is this. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే, love each other as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. It says love
yourself each other in the way I have loved you. దేవుడి యొక్క ఆజ్ఞ ఏమిటంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరి ఎడల ఒకరు అలాంటి దైవికమైన ప్రేమ మీరు కలిగి ఉండాలని దేవుడు మనకు ఆజ్ఞయిస్తున్నాడు. You know, some people more emphasize on, oh, you are a Christian, you have to love each other. They more emphasize this kind of stuff. కొన్నిసార్లు కొంతమంది అయితే నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించాలి అని మనల్ని బాగా నొక్కి వక్కాడిస్తుంటారు. As though love is come from us, you should love, you should give love. They will emphasize more on torture the people in this way. కొంతమంది నువ్వు నన్ను ప్రేమించాలి లేకపోతే వాళ్ళు ప్రేమించాలని చెప్పని ప్రేమించడం గురించి బలవంతం చేస్తుంటారు. I used to think, oh, if I am a Christian, if I not live in love, I'll not go to heaven. I used to think in that way. నేను ఒకసారి అనుకునేవాడిని, నేను క్రైస్తవుని కదా, నేను ఎదుటి వారిని ప్రేమించకపోతే ప్రేమ అనేది నాలో కలగకపోతే నేను పరలోకానికి వెళ్ళను అని నేను కూడా అనుకుంటుండేవాడిని. Then finally I found out heaven is, life of heaven is living in love. That is the life of heaven. I found out that. నేనేమనుకునేవాడినంటే నేను దేవుని ప్రేమ కలిగి ఇతరుల పట్ల దేవుని ప్రేమ చూపిస్తుంటేనే నేను పరలోకానికి వెళ్ళగలుగుతాను అనుకునేవాడు అనమాట. కానీ నేను ఎదిగినాక నాకు అర్థమైన సంగతి ఏంటంటే దేవుని ప్రేమ నేను కలిగి ఎక్కడైతే జీవిస్తానో అక్కడే ఒక పరలోకాన్ని సృష్టించగలని నేను అర్థం చేసుకున్నాను అనమాట. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. Bible wants to help us to enjoy the heavenly life on this earth. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ప్రేమిస్తుంటే దేవుని అర్థం చేసుకుంటే పరలోకానికి వెళ్తావని కాదు, పరలోకాన్ని భూలోకంలో నువ్వు అనుభవించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అనమాట. But the point is here, it is not mean that okay, hereafter we decide to love each other. It does not work in that way. కాబట్టి ఇక్కడ ఒకరిని ప్రేమించాలి, ప్రేమిస్తే పరలోకానికి వెళ్తామన్నది కాదు ఇక్కడ విషయం. Because love is not from us, love is from God. అసలు ఈ విషయం అంటారా, నువ్వు ఆను ప్రేమించు వీళ్ళు ప్రేమించు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే అని మనం చెప్తూ ఉంటామంటే అది మనకు అసాధ్యం. ఎందుకో తెలుసా, అసలు మనిషిలో నిజమైన ప్రేమ ఎవరి నుంచి పుట్టుకు రావాలి? దేవుడు నీలో ఉంటేనే నిజమైన ప్రేమ నీలో కలుగుతుంది అనమాట. హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. We need to receive love from God, then we have something to give to others and enjoy this heavenly life. నిజంగా చెప్పాలంటే కనుక నువ్వు ప్రేమిస్తున్నావా నువ్వు ద్వేషిస్తున్నావా అని మనం చెప్తుంటాం, కానీ అసలు ప్రేమ అంటే ఎవరు? దేవుడు. నువ్వు దేవుడిలో లేకపోతే, దేవుడు ప్రేమ నీలో లేకపోతే నీకు కలిగిందాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు కదా. దేవుడు నీలో లేకపోతే ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడి ప్రేమను ఎలా అందజేయగలుగుతావు? అందజేయలేవు. That is what for a human this prayer and reading the word of God very very important, where we know how much God loves us. What is God's love for us? We will be full of God's love. కాబట్టి నువ్వు నిజంగా ప్రేమ నీలో నుండి ఉద్భవించాలంటే, ప్రజలు నీలో ప్రేమను కనుగొనాలంటే నీవు దేవుళ్ళో ఉండాలి. నువ్వు దేవుడిలో ఉంటేనే దైవత్వపు లక్షణమైన ప్రేమ ప్రజలు గ్రహించగలుగుతారు. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. For example, I tell you, imagine there is a sun, moon and earth. మీరు ఒకసారి ఊహించండి, సూర్యుడు, చంద్రుడు, భూమి ఉన్నాయి. So sun is a process of producing this heat. సూర్యుడు యొక్క బాధ్యత ఏమిటి? సూర్యుడు యొక్క బాధ్యత ఏంటి? ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. So it does not receive light. That itself God given that producing capacity of this light. కాబట్టి సూర్యుడికి దేవుడు ఇచ్చినటువంటి లక్షణం ఏంటి? ఉష్ణాన్ని ఉత్పత్తి చేయటం. But the moon does not have that process producing the light. కానీ సూర్యుడికి ఉష్ణాన్ని వెలుగుని ఉత్పత్తి చేసి ప్రసరింపచేసే లక్షణం ఇచ్చాడు, కానీ చంద్రుడికి ఆ ఉష్ణాన్ని వెలుగుని ప్రకాశింపచేసేటువంటి లక్షణం దేవుడు చంద్రుడికి ఇవ్వలా. Just this moon receiving from the sun and reflecting to the earth. That's the process. విషయం చెప్పంటారా, అసలు వెలుగుని ప్రకాశింపచేసేది ఎవరు? భూమి మీద సూర్యుడు. చంద్రుడు ఏం చేస్తాడు? చంద్రుడు స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు, స్వయం ప్రకాశక శక్తి లేదు, కానీ సూర్యుడి నుంచి ఉష్ణాన్ని వెలుగుని స్వీకరించి అది భూమి మీద ప్రకాశింపజేస్తాడు. Say with me, I am the moon. మీరు ఇప్పుడు చెప్పండి, నేను చంద్రుడిని చెప్పండి. మీరు
I am the moon. నేను చంద్రుడిని. God is the sun. దేవుడు సూర్యుడు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. We can reflect God's love only when we receive from God, we receive from the sun. కాబట్టి సూర్యుడి నుంచి వెలుగును స్వీకరించి భూమండలం మీద చంద్రుడు ఎలాగైతే వెలుగుని ప్రసరింపజేస్తున్నాడో, ప్రేమ స్వరూపమైన దేవుడి దగ్గర నుంచి ప్రేమను మనం స్వీకరించి లోకానికి ఆ ప్రేమను అందించేటువంటి చంద్రుడి వలె మీరు ఉందురు గాక. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Glory to God. Let's read one more scripture. 1 John chapter 4 verse 19. ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 4:19. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. What it says, we love because he loved us first. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Bible says God loving us first. First have this revelation, then we can give love for others. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ముందు దేవుడు చూడండి. దేవుడు ముందుగా దేవుడే మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. That is why we should not leave this. Whatever happens, this prayer and meditation very important, where God will know and experience how much God loves for us, then automatically like a river flows for others that love. గుర్తుపెట్టుకోండి, దేవుడే ముందుగా మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని, దేవుడు నిన్ను ప్రేమించాడని ముందుగా నువ్వు అర్థం చేసుకుంటే, ఒక నదిలో ఉన్నటువంటి నీరు ప్రవహించినట్లుగా ఆ దేవుణ్ణి అర్థం చేసుకున్న నీలో నుంచి దేవుని ప్రేమ ఇతరులోనికి ప్రవహిస్తుంది. Let me finish with this story. ఈ యొక్క కథ ద్వారా నా ప్రసంగాన్ని ముగిస్తాను. You know, there was one famous doctor. ఒక ప్రసిద్ధి చెందిన వైద్యుడు ఉన్నాడు. Since he was doing that, then touched by the love of God and his life changed, he wanted to serve the people. ఒక వైద్యుడు ఉన్నాడు, ప్రముఖ వైద్యుడు. ఆయన దేవుని ప్రేమ చేత ఆకర్షించబడి దేవుని తెలుసుకుని వైద్యం చేస్తున్నాడు ఆయన. So please remember, we are not the sun, we are the moon. We cannot be the sun. God is the sun. గుర్తుపెట్టుకోండి, మనము సూర్యుడివా చంద్రుడివా? చంద్రుడివి మనం. చంద్రుడి లాంటి వాళ్ళం. That's what Jesus, the great light, we are the little lights. కాబట్టి అసలైన వెలుగు ఎవరు? క్రీస్తే నిజమైన వెలుగై ఉన్నాడు. మనం మిణుకుమిడి వంటి చిన్న చిన్న నక్షత్రాలు లాంటి వాళ్ళం. ఆ వెలుగుని ప్రకాశింపజేసే నక్షత్రాలు లాంటి వాళ్ళం. So the doctor went for ministry and there is so fruitful. He is loving the people and at the same time he is praying and meditating. So he has spiritual energy. He is doing well. కాబట్టి ఈ దేవుని ప్రేమ అర్థం చేసుకునే క్రైస్తవుడైనటువంటి వైద్యుడు దేవుని ప్రేమ చేత ప్రజల మధ్యకి వెళ్ళి వైద్య సేవ అందిస్తూ ప్రజల మధ్యలో దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాడు. After some time, what happened? He became so proud. Okay, people, I have so much love to give to people. People loves me. I'm so famous. He stopped praying and meditating. He started to busy with just going to the people and praying for them, doing something good for them. కొంతకాలం పోయిన తర్వాత ఈ డాక్టర్ గారిలో ఒక రకమైనటువంటి గర్వం వచ్చేసింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను దేవుడి ప్రేమ కలిగి ఉన్నాను, ఆ ప్రేమతో వైద్య వృత్తి చేస్తున్నాను, కాబట్టి నాకున్న సేవ నేను చేస్తున్నాను అని చెప్పని ఆయనలో ఉన్న గర్వాన్ని బట్టి ఇక నా దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, ప్రార్థించకుండా, వాక్యం ధ్యానించకుండా మానేశాడు ఆయన. So what happened? After some time, his ministry become so little loses its effectiveness and he become so frustrated and like that happened something. కొంతకాలం పోయిన తర్వాత ఇక ఆయన యొక్క వైద్య పరిచర్య క్షీణించడం మొదలు పెట్టేసేసింది. ఎందుకంటే అవన్నీ చూసుకుని దేవుడిని పక్కన పెట్టేశాడు. ప్రార్థన లేదు, ఆరాధన లేదు. ఆ పరిచర్య క్షీణించడం ప్రారంభమైపోయింది. So one day, very boring and frustrated manner, just he was traveling through one field in the car. ఒక పొలాల మధ్యలో నుంచి ఒక రోజున కారులో చాలా నిరాశ నిస్పృహతో, ఏంటి నా పరిచర్య, నా యొక్క ప్రాక్టీస్ అంతా పడిపోయింది అని నిరుత్సాహంగా ఆయన ప్రయాణమై వెళుతున్నాడు.
Holy Spirit talk with me, so whispering in his ears in this way. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెవులలో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన He asked him, why did I call you? పరిశుద్ధాత్మ యొక్క స్వరం ఆయన వినపడుతుంది. ఓ సహోదరుడు, ఓ కుమారుడా, నేను ఎందుకు పిలిచి ఉన్నాను? I called you to have a fellowship with me and to know more about how much I love you. That's what I called you. అసలు నేను ముందుగా ఎందుకు పిలిచాను? నేను పిలిచింది ఎందుకంటే నువ్వు నాతో సహవాసం చేస్తావని, నా గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండి నా గురించి ప్రకటిస్తావని, నాతో సహవాసం చేస్తావని కదా నేను పిలిచాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. But after some time you left me. I am the source of love. I am the ocean of love. You left me, but you thinking, oh, I am something great. I am the sun. I can give the light and the love for the people. You are doing. That's what you are in this situation. So, కుమారుడా, అసలు నీలో ప్రేమను పుట్టించింది నేనే కదా. ఈ ప్రేమ అనే మహాసముద్రంలో నువ్వు ఒక బిందువు లాంటి వాడివి. కానీ నేనే వెలుగై ఉండి ఆ వెలుగుని నీ మీద ప్రకాశింపచేశాను. కానీ ప్రేమకు మూల బిందువు, ప్రేమకు మూలాధారమైన నన్ను, వెలుగుకు నీ జీవితాన్ని వెలిగించి నన్ను నువ్వు విడిచిపెట్టేశావు. Praise be to God. దేవుని స్తోత్రం. Then he coming to his senses. Then he started to slowly develop this prayer and meditation, experiencing God's love. Then he done well in his life. కాబట్టి మనుషులు ప్రేమిస్తున్నాము, మనకి అప్పగించిన బాధ్యత నెరవేర్తిస్తున్నాము అనేటువంటి భ్రమలలో పడిపోయి అసలు నిజమైన దేవుని ప్రేమకు, నిజమైన దేవుని సహవాసానికి దూరం అయిపోయిన ఆ వ్యక్తి దేవుడు మాట్లాడినప్పుడు బుద్ధి తెచ్చుకుని, అయ్యో ప్రభువా, నిజంగా నీ ప్రేమకు దూరం అయ్యాను, నీ సహవాసానికి దూరం అయ్యాను, నిన్ను ప్రార్థించడానికి దూరం అయ్యాను అని అతను మళ్ళా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూడవచ్చు. Praise be to God. దేవుని స్తుతి కలుగును గాక. Shout with me, God loves me so much. మరొకసారి చెప్పండి, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. God loves me so much. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియమైన పరలోకపు తండ్రి, in the name స్తోత్రములు. in this morning, ఈ ఉదయకాలమందు Holy Ghost, పరిశుద్ధాత్ముడా, open all our mind, మా యొక్క మనోనేత్రాలను తెరవండి ప్రభువా, మా మనసులను, so that we can understand, experience the love you have for us. దేవా, నీవు మా ఎడల కలిగి ఉన్న ప్రేమను అర్థం చేసుకోవడానికి మా హృదయాలను తెరవండి. As you open the mind of Lydia to listen the word of God, దేవా, నీ యొక్క సత్యవాక్యమును గ్రహించడానికి, వినడానికి మా మనసులను తెరవండి. Holy Spirit, in the name of Jesus, పరిశుద్ధాత్మ దేవుడా, నీ కుమారుని యేసు నామములో open our mind to understand and experience your love, each and every one. దేవా, మా మనసులను, మా హృదయాలను తెరిచి నీ ప్రేమను అర్థం చేసుకునేటువంటి ఆలోచన మాకు కలిగించేయండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.